వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకి శుభవార్త. డీఏ చెల్లింపులకు నిర్ణయం, డీఏ ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే డీఎల్ అయితే పెండింగ్లో ఉన్నాయండి. సో ఇక్కడ మనము క్లియర్గా చూసుకున్నట్లయితే పిఆర్సీ 2022 అనంతరం మనకు ఇచ్చిన డిఏ ఉత్తర్వులు, పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల అరియర్ వివరాలు అయితే ఈ క్రింది విధంగా ఉన్నాయండి, చూసుకోవచ్చు. సో జిఓఎంఎస్ నెంబర్ 66 ప్రకారంగా డేట్ వచ్చేసి మనకు 1/5/2023. అప్పటి వరకు 20.02 ఉన్నటువంటి డిఆర్ 22.75% అయితే పెంపు జరిగింది. సో ఈ అమౌంట్ని క్యాష్ రూపంలో ఏదైతే ఉందో చెల్లించారు, కానీ ఎరియర్స్ అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. వాటిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద సెప్టెంబర్ 2023లో బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో ఇంకా బిల్లులు అయితే ఎనేబుల్ కాలేదు. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2023, వీటి పరిస్థితి కూడా సేమ్ అంతే, బిల్లులు ఎనేబుల్ కాలేదు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మార్చి 2024, బిల్లులు అయితే ఎనేబుల్ కాలేదు. అలాగే మనకు జిఓఎంఎస్ నెంబర్ 113 డేట్ 21/10/2023, 22.75 అప్పటి వరకు ఉన్నటువంటి డిఏడిఆర్ ఏదైతే ఉందో 26.39% చేరుకోవడం జరిగిందనమాట. సో ఇందులో మనకు క్యాష్ రూపంలో చెల్లించారు, కానీ మనకు బకాయిలు అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని తెలిపారనమాట. సో అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఏప్రిల్ 2024లో బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికైతే మనకు సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ కాలేదు. అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద జూలై 2024లో బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి కూడా మనకు ఎనేబుల్ కావాల్సి ఉంది. థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద అక్టోబర్ 2024లో చెల్లింపు అయితే జరగాల్సి ఉంది, కానీ ఇందుకు కూడా మనకు చెల్లింపులు జరగలేదు. ఇక జిఓఎంఎస్ నెంబర్ 2023 ప్రకారంగా డేట్ వచ్చేసి మార్చి 15, 2024. అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% ఉన్నటువంటి డిఏడిఆర్ 30.03కి చేరుకోవడం జరిగింది. ఇవి కూడా మనకు క్యాష్ రూపంలో అమలయ్యాయి, కానీ అరియర్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. ఈ అరియర్స్ను 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో ప్రకటించారు. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఆగస్టు 2024, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద నవంబర్ 2024, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద 3వ సమాన వాయిదా ఫిబ్రవరి 2025లో చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది, కానీ ఇంతవరకు బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ చేయలేదన్నమాట. అలాగే జిఓఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా సేమ్ డేట్ అండి, ఇది కూడా 15th మార్చ్ 2024. అప్పటి వరకు ఉన్న 30.03% ఉన్న డిఏ 33.67%కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనకు క్యాష్ రూపంలో చెల్లింపులు అయితే జరుగుతున్నాయి, కానీ అరియర్స్ మాత్రం 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. ఇందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద సెప్టెంబర్ 2024లో, అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద డిసెంబర్ 2024లో, అంటే ఇప్పుడు ఈ నెల అండి, ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ఇంకా బిల్ అయితే ఎనేబుల్ కాలేదు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద మార్చి 2025లో చెల్లింపులు జరగాలి, కానీ ఏ ఒక్క బిల్లు కూడా మనకు పెండింగ్ బిల్లు అప్లోడ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో ఎర్రర్ బిల్లు అప్లోడ్ చేసుకోవడానికి ఎనేబుల్ చేయలేదన్నమాట. సో వీటన్నిటిని మన డిడిఓ గారు పరిశీలించి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తే అప్రూవల్ పొందిన తర్వాత మనకు బిల్లు స్టేటస్ వచ్చేసి బిల్ అప్రూవల్ అయిన తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్, కానీ ఇలా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోని కొన్ని వేల కోట్ల బిల్లులు అయితే ఆగిపోయినాయండి. సో కాబట్టి మనకు ఈ డిఏ బకాయిలన్నీ కూడా చెల్లింపులు చేయాలి అని చెప్పి ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు. సో ఈ డిఏ బకాయిల చెల్లింపులు కనుక జరిగినట్లయితే ఒక్కొక్కరికి దాదాపుగా 2 to 4 lakh వరకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక డిఏ ప్రకటన విషయానికి వచ్చినట్లయితే జనవరి మరియు జూలై డిఏ పెంపండి. ప్రతి సంవత్సరము జనవరి నెల మరియు జూలై నెలల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిఎల్ని అయితే ప్రకటించే అవకాశం ఆనవాయితీ అనమాట.
జనవరి 2025లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని సమాచారము. డిఏ పెంపుతో ఉద్యోగుల ఆర్థిక స్థాయిలో మెరుగుదల రావడమే కాకుండా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెద్ద అప్డేటు. 7th పే కమిషన్ ప్రకారంగా డిఏ పెంపు గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా కూడా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ ఆధారంగా జనవరి 2025 నుంచి డిఏ అనేది 56% పెరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయండి. సో ఉదాహరణ కనీస బేసిక్ పే 18,000 రూపాయలు ఉన్నటువంటి బేసిక్ పే ఉన్నటువంటి ఒక ఉద్యోగికి ఈ 56% డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే 10,080 రూపాయల వరకు అయితే అదనంగా రావడం జరుగుతుందన్నమాట. అంటే జనవరి 2025 నుంచి 18 ఈ మేరకు మనకు అదనంగా అయితే 1,880 రూపాయలు అయితే కలుస్తుందన్నమాట. 18,000 బేసిక్ ఉన్న వారికి అన్నమాట. సో సర్వసాధారణంగా జూలై 2024 నాటికి ఉన్నటువంటి డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే 9,540 రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ జనవరి 2025 నాటి డిఏడిఆర్ పెంపుతో కనుక చూసుకున్నట్లయితే సో మనకు ఒక దాదాపుగా 1,000 రూపాయలు పెరిగి 10,620 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల డిఏ బకాయిల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందండి, మనం ఇందాక చూసాము. సో ఈ డిఏ బకాయిలను క్లియర్ చేయడం కోసం ఉద్యోగులు మరియు ఉద్యోగ పెన్షన్ల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కొత్త పిఆర్సీపై కూడా ఎదురుచూపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడంలో సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక అనేది తప్పనిసరి. డిఏ పెంపు ప్రాసెస్, డిఏ లెక్కింపండి. సో డిఏ పెంపు ఏఐసిపిఐ డేటా ఆధారంగా లెక్కించబడుతుందన్నమాట. ఏఐసిపిఐ సూచిక ప్రకారంగా ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రతీకారం. సో ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు కొంత పర్సెంటేజ్ అనేది పెంచిస్తారనమాట. 4% లేదా 3% అనేది డిపెండ్స్ ఆన్ ఏఐసిపిఐ ఇండెక్స్ సూచి అన్నమాట. ఇది ధరల పెరుగుదల ఆధారం చేసుకొని మనకు ఈ సూచి ప్రకారంగానే ఎంత పర్సెంట్ అనేది తెలుస్తుంది. కాకపోతే మనకు 53% డిఏ అనేది ప్రజెంట్ ఉందండి. సో ఈ 53% కాస్త 56 అంటే జనవరి 2025 డిఏ అనేది 3% పెంపు ఉండబోతుందనేది ఏఐసిపిఐ సూచిక ప్రకారంగా అంచనా అన్నమాట. ఇక ఉద్యోగుల ప్రతిస్పందన. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కొత్త డిఏ పెంపును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు మరియు కొత్త పిఆర్సీపై రాష్ట్ర ఉద్యోగుల నిరీక్షణ కొనసాగుతోంది. ముఖ్య అంశాలు: జనవరి మరియు జూలై డిఏ లెక్కింపు. కొత్త డిఏ జనవరి 2025 నుంచి అమలు కానుంది. కేంద్ర ఉద్యోగులు డిఏ 56% పెరుగుదల ద్వారా ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరనుంది. రాష్ట్ర ఉద్యోగుల సమస్యలు: పెండింగ్ డిఏ బకాయిల క్లియర్ చేయడంపై అయితే నిరీక్షణ. కొత్త పిఆర్సీ కోసం ఉద్యోగుల డిమాండ్లు. ప్రభుత్వ చర్యలు: రాష్ట్ర ప్రభుత్వం త్వరగా డిఏ మరియు పిఆర్సీ అమలు చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. 30% మధ్యంతర భృతి కూడా వివరణ కూడా ప్రభుత్వాన్ని నిర్ణయానికి రావాల్సి అయితే ఉందన్నమాట. సో మొత్తానికి జనవరి 2025లో కేంద్రం డిఏ పెంపు అధికారిక ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు డిఏ బకాయిలు, పిఆర్సీ ప్రక్రియపై త్వరగా క్లారిటీ రావాలని అందరూ ఆశిస్తున్నారు. ఉద్యోగ సంక్షేమ సంబంధించి సమన్యాయం చేయాలని ప్రభుత్వానికి సో ఇది ప్రభుత్వం పైన ఉన్న అత్యవసర కర్తవ్యంగా అయితే మారిందనమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.